రంగన్న ఒకరోజు పొలం పనులకు వెళ్ళి పనులన్నీ చూసుకొని ఇంటికి వచ్చి చాలా అలసిపోయి అన్నం తింటాడు. అలా అన్నం తినడం పూర్తవగానే కాసేపు పడుకుందాంలే అని అక్కడ ఉన్న మంచం పైన కాసేపు నిద్రపోతాడు. అలా నిద్రపోతున్న సమయంలో రంగన్న ఇంటి లోపలికి ఒక పాము వస్తుంది. ఆ పాము మెల్లిగా ఎవ్వరూ లేరు అనుకొని ఇంట్లోకి ప్రవేశిస్తుంది. రంగన్న మాత్రం గాఢ నిద్రలో ఉంటాడు. పాము వచ్చిన విషయం రంగన్నకు తెలియనే తెలియదు. అలా పాము వచ్చి ఏదో చిన్న శబ్దం చేస్తుంది. ఆ శబ్దానికి నిద్రపోతున్న రంగన్న మంచం పైన ఒక్కసారిగా లేస్తాడు. ఏదో శబ్దం వినిపించింది, ఏమిటబ్బా అని చూసేసరికి అక్కడ ఒక పాము ఉంటుంది. ఆ పాముని చూడగానే రంగన్న ఒక్కసారిగా భయపడతాడు. ఈ పాము ఇంట్లోకి ఎలా వచ్చిందబ్బా, ఇప్పుడు దీనిని ఎలా బయటకు వెళ్ళగొట్టాలి అని ఆలోచిస్తూ ఒక కుండనైతే తీసుకొని వస్తాడు. వచ్చి మెల్లిగా ఆ పాము పైన కప్పుతాడు. అప్పుడు పాము ఎక్కడికి కదలకుండా కుండ లోపలే ఉంటుంది. రంగన్న మాత్రం నేను వెళ్ళి ఎవరినైనా తీసుకొని వస్తానులే అని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళగానే ఇంటి లోపలికి మెల్లిగా ఒక దొంగ ప్రవేశిస్తాడు. ఆ దొంగ ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ వెతుకుతాడు, ఏమైనా దొరుకుతుందేమో అని. కానీ ఆ దొంగకి మాత్రం ఇంట్లో ఒక్క వస్తువు కూడా దొరకనే లేదు. అప్పుడు ఆ దొంగ అక్కడ ఉన్న కుండని చూస్తాడు. ఇంట్లో ఎంత వెతికినా ఏమీ దొరకడం లేదు. కానీ ఈ కుండేంటి ఇలా ఉంది, దీనిలో ఏముంటుందబ్బా, దీనిలో బంగారం ఏమో ఉందేమో, ఓసారి తీసి చూద్దాంలే అని మెల్లిగా ఆ కుండని పైనకి లేపి చూస్తాడు. అలా లేపి చూడగానే ఆ కుండ లోపలి నుండి ఆ పాము బయటకు వచ్చేస్తుంది. అలా బయటకు వచ్చి ఆ దొంగ కాలు దగ్గరికి వచ్చి అక్కడ కాటేస్తుంది. కాటేయగానే దొంగ వెంటనే కింద పడిపోతాడు. నురగలు కక్కి అక్కడే పాము పైన పడతాడు. అలా పాము పైన పడటంతో అక్కడ ఉన్న పాము కూడా చనిపోతుంది. అలా ఆ దొంగ చనిపోతాడు, అలాగే ఆ పాము కూడా చనిపోతుంది. రంగన్న వచ్చి చూసేసరికి అక్కడ జరిగిన సంఘటనకు షాక్కు గురి అవుతాడు. ఇది ఎలా జరిగిందబ్బా, నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి ఇదంతా జరిగిందా అని ఆలోచిస్తూ ఉండిపోతాడు.